అరే నీ కథకున్న వారెద్దు ఎంత నియతలేనోడున్నాడు గీ ఇల్లు గుల్ల చేసిన దొంగోడో దొంగలో ఎంతమంది వచ్చిర్రో ఇంకా తేలలే గాని 136 గ్రాముల బంగారం అంటే అటు ఇటు 14 తులాల బంగారం అన్నట్టు 3 కిలోల ఎండి 2,30,000 నగదు పైకం అంతా ఊడ్చుకపోయిరట మొన్న 4 రోజుల కింద. 140 గ్రాముల బంగారం, 3 కేజీలు వెండి, తర్వాత 2,30,000 క్యాషు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గోసవీడులుండే గీ వజనేపల్లి వెంకటేశ్వరరావు మొన్న పండుగకని ఊరికి పోయిర్రట. ఇంటికి తాళమేసి కథం పోయినాడే ఇల్లు దోసుకున్నారట. అయితే దోసుకపోయింది దొంగోళ్ళ పగోళ్ళ అన్నదే అర్థమైతలేట. ఎందుకంటే బీరువాలున్న పట్టాదారు పాస్బుక్లు, ఫ్రీడమ్ ఫైటర్ కార్డు, రేషన్ కార్డు, ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు అన్నీ కూడా మూట కట్టి మంచం లేచి మంట పెట్టి కాల్చి బూడిద వేసిపోయిర్రట. ఇక చూడుర్రి వంట సామాన్లు, బగోన్లు మంచం కాడికెళ్ళి ఎట్లా కాలి బుగ్గైనాయో. దయచేసి ఎత్తుకపోయిన సొమ్మును రికవరీ చేయాలని పోలీసు వాళ్ళని కోరుతుండు పెద్ద మనిషి. పాపం కదన వల్ల డబుల్ కార్డు మంచం మీద వేసి తగలు పెట్టాడు. దొంగతనం పై దొంగతనం చేసి వెళ్ళిపోయాడు.